ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు ధర్మరాజు వస్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడితో మాట్లాడుతూ, నాకు 100 మంది సోదరులున్నారు, అందరికీ నేనే అండగా నిలిచాను. ధర్మరాజు మాత్రం తమ్ముళ్లపై ఆధారపడ్డాడు. ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం తప్ప జరిగిన లాభం లేదు. జూదం తప్పని తెలిసి నేను ఆడకుండా మా మామతో ఆడించాను. అదే ధర్మరాజు నేరుగా జూదంలో దిగాడు. చివరకు భార్యను కూడా అడ్డుగా పెట్టాడు. అయినా ధర్మరాజునే మంచివాడని అందరూ అంటారు. అసలు ఎందుకిలా అని ప్రశ్నిస్తాడు. దీనికి కృష్ణుడు బదిలిస్తూ, నేను సమాధానం చెప్తా, కానీ ముందు మీరిద్దరికీ ఒక పని చెప్తాను, చేస్తారా అంటాడు. ఆ సరే చేస్తామని చెప్తారు. ముందు దుర్యోధనుడితో మాట్లాడుతూ, దుర్యోధన, నువ్వు వెళ్ళి నీకంటే 5 మంచివారిని తీసుకొని రా అని చెప్తారు. అదేవిధంగా ధర్మరాజుతో, నువ్వు వెళ్ళి నీకంటే 5 చెడ్డవాళ్ళని తీసుకురమ్మని చెప్పి వారిని అక్కడి నుంచి పంపిస్తారు. అయితే సాయంత్రానికి ఇద్దరు ఖాళీ చేతులతో వస్తారు. దీంతో దుర్యోధనుడిని ఏమైంది, ఎవరిని తీసుకురాలేదు ఎందుకు అని ప్రశ్నించగా, నాకంటే మంచివారు ఒక్కరూ కనిపించలేదు, ప్రతి ఒక్కరిలో నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది, అందుకే ఖాళీ చేతులతో వచ్చాను అని బదిలిస్తాడు. ఇక ధర్మరాజు సమాధానమిస్తూ, నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని వెతికాను, కానీ నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం కనిపించింది, అందుకే ఎవరిని తీసుకురాలేదని సమాధానం చెప్తాడు. ఇదంతా విన్న కృష్ణుడు, చూశావా దుర్యోధన, నువ్వు మనుషుల్లో చెడు గుణాన్ని చూశావు కాబట్టి నీకు ఎవ్వరూ దొరకలేదు. అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లో మంచి గుణాలు చూశాడు, అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. ప్రజలంతా ఆయనను కీర్తిస్తున్నారు, ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్పాడు. దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడింది. ప్రస్తుత సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా తప్పులను ఎంచేవారే ఎక్కువవుతున్నారు. అందుకే పాజిటివిటీ తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు. ప్రతి మనిషిలో చెడు ఉన్నట్లు ఏదో ఒక మంచి గుణం కూడా ఉంటుంది. దానిని మనం గుర్తిస్తే మనలో ఉన్న కోపం, అసూయ అనేవి తగ్గిపోతాయి. మనలో ఉండే కోపం, అసూయ అనే భావోద్వేగాలకు అసలు తావే ఉండదు. మనం వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గుర్తిస్తే అని తెలియజేసే గొప్ప సందేశమే ఈ కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.